రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని మా కొంపెల్లవారి ప్రాంగణంలో శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర భోగి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనని అందరికీ కూడా ప్రథమ బహుమతిని ఇవ్వడం అనేది సరదాగా చేయడం జరిగింది. అంటే ఇందులో ఎవరి టాలెంట్ వాడితే అందరిది టాలెంట్ అందరినీ కలుపుకొని పోవాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరినీ కలుపుకొని పోవాలి అనే ఒక విధమైన ధోరణిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. అందరిది కూడా ప్రథమ బహుమతులే. ఇదే దీంట్లో ఉన్న ట్విస్ట్ అనమాట. ఎక్కడైనా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు అంటారు. ఇక్కడ అలా కాదు, అందరూ ప్రథమ బహుమతులే అలా అనమాట. అలా నిర్వహించడం అనేది జరిగింది. అయితే అందరిలో ముగ్గులు పెట్టిన వాళ్ళు ప్రథమ బహుమతే, ముగ్గురు పెట్టిన వాళ్ళు ప్రథమ బహుమతే, ముగ్గులు పెట్టినందుకు ప్రథమ బహుమతే, ముగ్గులు పెట్టినందుకు ప్రథమ బహుమతే. అలా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. అంటే సరదాగా పండుగ వాతావరణంలో అందరినీ కలుపుకునేలాగా, ఎవరైనా పండుగ ప్రాంతంలో దూరంగా వెళ్ళిపోయామో అనిపించుకోకుండా అందరినీ కలుపుకునేలాగనమాట. ఈ విధంగా పండుగని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరినీ కూడా ప్రథమ బహుమతులుగా సత్కరించడం. విజయ శర్మ ఒక గంట రైతులు ఇంట్లో ఎన్నున్నాయో అన్ని చూసుకునే బహుమతి ఒక గాలి పదం, భగవద్గీత, ఒక ఆవకాయ జాడి. కొంపలవారి మనవరాలు, దుబ్బూరి వారి లాస్య. ప్రత్యేకించి హెలికాప్టర్ లో వచ్చి ముగ్గులు వేసినటువంటి దుబ్బూరి లాస్యకి ప్రథమ ప్రైజ్. అక్కడ ఫ్లోర్ కూడా వచ్చింది. చేసి ఈ ముగ్గులో ఎంత నేర్పడి ఆవిడ తల్లిగా దువ్వూరు లెక్కకి ప్రథమ ప్రైజ్. దంగిరాల శ్రావ్య దేవుడికి స్తోత్రం, దేవుడికి భయపడేలా తయారు చేసినటువంటి ప్రణాళిక భార్య ఎవరు చూసినా భయపడి ప్రణాళిక ఎప్పుడెవరో భయపడేలా తయారు చేసినటువంటి కణాల నుంచి వచ్చి ఎక్కడో ఏదో పనులు వ్యక్తిని పట్టుకొచ్చి అటు ఇటు తరగట మధ్య ప్రదేశాల తెలుసుకోవాల్సినటువంటి విష్ణు భట్ల నవ్వాలి, ప్రైజ్ ఉన్నదే. ఏ
అయ్యో రాజపల్లి తెచ్చేది అదిగో వచ్చాండి పేరండం పెట్టుకోవాలన్నా ఎవరి అనుమతి తీసుకోవాలో అటువంటి కొండపాటి కొండ రాజ కొండ సత్యవతికి దేవాలయంగా ఏదో ఒక పదవిని కట్టుకొని టిప్పులు తిరిగి రాజ కొండ సత్యవతి చుట్టుపక్కల నడపాలన్నా ఎవరి అనుమతి తీసుకోవాలో ఆ వ్యక్తి రాతకొండ భయపడతారు అటువంటి ఈ కాలంలో ఒక్క క్షణంలో చేసేటువంటి ఒక భగవద్గీత ఒక పెన్ను పక్కన